నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు వెంకటేష్ గారికి అలానే సౌందర్య గారికి చేసిన సినిమాల్లో ది బెస్ట్ సినిమాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది అని కూడా మనం వింటూ ఉన్నాం. ఓకే, ఏదో సందర్భంలో వెంకటేష్ గారు సౌందర్య గారి కాళ్ళు పట్టుకున్నారంట. ఏంటది? అది పెద్ద గొడవ అయింది. అప్పుడు వెంకటేష్ తాలూకు అభిమానులు కానీ అందరూ కూడా అదేంటి వెంకటేష్ అప్పుడు మంచి లీడింగ్లో ఉండేవాడు. ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయేది మాట. పవిత్ర బంధం అందులో పాట ఉంటుంది, అపురూపమైనదమ్మ ఆడజన్మ అని చెప్పేసి పాట ఉంటుంది. అందులో ముత్యాల సుబ్బయ్య గారు ఆ కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద ఉంటూ నువ్వు ఆ పాట జస్ట్ ఒక షార్ట్ ఇవ్వాలంటే ససేమర్ర వద్దు అని చెప్పేసి కొంతమంది చెప్పారు, అని ఫ్యాన్స్ చెప్పారు, అక్కడున్న ఫ్రెండ్స్ చెప్పారు. చెప్తే ఇలాగంటున్నారండి, ఏం చేయమంటారంటే సరే అలాగే చేద్దాం అని చెప్పేసి మొదట్లో ఆ కాళ్ళ మీద పడి సౌందర్య కాళ్ళ మీద పడి ఆ బాధపడేటువంటి షాట్ తీయలేదు. మామూలుగా ఏదో పాట తీశాడు, సౌందర్య కాళ్ళని అవాయిడ్ చేశారన్నమాట. ఆ రోజు షూటింగ్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నారన్నమాట. అంటే ముత్యాల సుబ్బయ్య అంటే సీనియర్ డైరెక్టర్ కదా, మనం యూజ్ చేయమనుకోండి ఒక షాట్ తీసుకుందాం, మామూలుగా యూజ్ చేయము, సేఫ్టీకి ఏదైనా కావాలంటే మళ్ళీ షూటింగ్ అరేంజ్ చేయలేం కదా, ఓ షాట్ తీసుకుందాం అని చెప్పేసి అంటే ఆయన సరిగ్గా వెళ్ళిపోయే మూడు అంతా ఫ్రస్ట్రేషన్ అంతా బాగా సరిపోయిన తర్వాత ఆయన ఆ షాట్ అలా తీసుకున్నారు, అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది అన్నమాట. తర్వాత సినిమాలో ఆర్ఆర్ వచ్చినప్పుడు చాలామంది అభ్యంతరం చెప్పారన్నమాట. హీరోయిన్ కాలు పట్టుకుంటే బాగుండదు. అలాగే నాగేశ్వరరావు గారేమో కృష్ణరాజు కాలు పట్టుకున్నారు, కన్న కొడుకులు, ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. అలాగే ఎన్నెన్నో ఉదాహరణలు అన్నమాట. తర్వాత ఏమో ఎవరు జమున పద్మనాభం తాలూకు చెంప పగలగొట్టబోయింది కానీ పెద్ద గొడవ అయింది అని ఉదాహరణలు చెప్తారే కోకొరలు వస్తుంటాయన్నమాట. అందువల్ల ఇది డెఫినెట్గా కాలు పట్టుకున్న షాట్ మాత్రం వేయద్దు, 3 షాట్లు తీసుకున్నా కదా వేసుకోండి అని చెప్పారన్నమాట. అక్కడ మెల్లగా ఏదో విధంగా అలాగే చేద్దాం, దానికే ఉంది, మనకు కావాల్సిన సినిమా బాగుండాలి, అంతేగాని ఏ షాటు ఎక్కడేస్తే ఉంది మనకి పెద్దేం కాదని ముత్యాల సుబ్బయ్య కదా, అలాగేనయ్యా ఓకేనయ్యా ఓకే అని చెప్తూ సౌమ్యంగా మాట్లాడతాడు ఆయన. తర్వాత ఇంకా నెక్స్ట్ రీరికార్డింగ్లో అది వేయాలంటే మామూలుగా షాట్ వేశారు. షాట్ వేసిన తర్వాత దాని రీరికార్డ్ని కొడుతున్నారు, వెంకటేష్ చూస్తున్నాడు. అదేంటండి షాట్ వేశారు మీరు, బాబు బాగలేకపోతే నేను మీ కారు కొట్టుకుంటా, లేకపోతే అలాగుంటే అది ఏదైనా బాగుందంటే మీరు కొంచెం దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, నా అనుభవం ఊరికే పోదు కదా, అందువలన అపాలజీ చెప్పుకుంటా, కాలు పట్టుకోవడం కాదు కానీ అది బాగలేదంటే సారీ చెప్పుకుంటా, బాగుందంటే మీరేమీ చెప్పొద్దు, హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీ సినిమా సూపర్ హిట్ అయితే అదే నాకు కావాలి, అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పేసరి మొత్తానికి రీరికార్డింగ్ అయిపోయి కోటి ఎవరో మొత్తానికి అది వెంకటేష్ గారు ఓకే చేశారన్నమాట. మాట్లాడలేకపోయాడు చూసిన తర్వాత. ఇంకా సినిమా రిలీజ్ అయినట్టయితే ఆ సినిమా గుర్తులేదు ఎవరికి, అపురూపమైన ఆడదనమా ఈ పాటే గుర్తు, అంటే సినిమా అంతా గుర్తు లేకుండా అంత హైట్స్కి వెళ్ళిపోయింది అన్నమాట. దాంతో ఒక్కొక్క టాలెంట్ డైరెక్టరు ఎంత తెలివిగా ఆలోచిస్తాడో ఈ పెద్ద ఉదాహరణ. తర్వాత సౌందర్య కాలు పట్టుకుంటే ముందు సౌందర్య ఒప్పుకోలేదు, అదొకటి. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య మంచి ప్రేమలు ఉన్నాయి, బాగానే ఉండేది. సౌందర్య మంచి స్నేహితురాడు, వెంకటేష్కి మంచి స్నేహితురాలే, ఈవెన్ జగపతి బాబు కూడా మంచి స్నేహితురాలే. అంటే మనసులు కలిస్తాయి, దానికే ఉంది. ఆవిడ ఇష్టమైంది, వెంకటేష్తో చాలా స్నేహంగా ఉంది. వెంకటేష్ కూడా ఆవిడ చచ్చిపోయినప్పుడు టెరిబుల్ రెస్పాండ్ అయ్యాడు అన్నమాట. చచ్చిపోయినప్పుడు ఆయన ఈ లోకం శూన్యం అయిపోయినట్టుగా ఫీల్ అయ్యాడు అన్నమాట.
ఈయన జగపతి బాబు అయితే నేను చచ్చిపోదాం అనుకున్నాను అని చెప్పాడు. అట్లాంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చినోడు ఇద్దరే, వెంకటేష్ బాబును జగపతి బాబును. సరే, ఓవరాల్గా ఈ సినిమాలో ఆ కాలు పట్టుకున్నందుకు సౌందర్యం ముందు తిరస్కరించింది. ఆవిడ బతిమాలుకొని అమ్మ ఈ సినిమా కదమ్మా, నిజ జీవితం కాదు కదా అని ఒక పట్టాన ఆవిడ ఒప్పుకోకపోతే ముత్యాల సుబ్బయ్య గారు ఆవిడ నొప్పించి, ఈయన పట్టాన ఒప్పుకోకపోతే ఈయన నొప్పించి, ఆయన ఫ్రెండ్స్ పక్క పట్టాన ఒప్పుకోకపోతే ఫ్రెండ్ నొప్పించి ఆ తీసిన సినిమా ఈ చరిత్రలో నిలిచిపోయిందన్నమాట. అప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పాడన్నమాట. ఎవరు? మన వెంకటేష్ బాబు అన్నమాట. నిజంగా డైరెక్టర్స్ ఆలోచించి చేసిన పని డెఫినెట్గా అందులో అర్థం ఉంటుంది. మనం ఆ స్థాయికి వెళ్ళి ఆలోచించలేము. ఎవరు చేసిన పని వాళ్ళు చేయాలి. ఆ ఎవరు చేసిన పని వాళ్ళు చేశారు కాబట్టి సినిమా అంతా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సౌందర్యం మెచ్చుకుంది, వెంకటేష్ మెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇటువంటి సీన్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కూడా హీరోయిన్ ని అంటే అలా కాళ్ళు పట్టుకునే సన్నివేశాలు ప్రాబ్లం ఉంటుందమ్మా. కాళ్ళు పట్టుకుంటే ప్రాబ్లం ఉంటుంది. నాగేశ్వరరావు గారు సావిత్రి గారిని ఎన్నిసార్లు బతిమాలుకునే షార్ట్స్ తీసి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అంతెందుకు, చదువుకున్న అమ్మాయిలని సినిమా ఉంటుంది, అందులో నాగేశ్వరరావు సావిత్రి ఉన్నాడు కదా. నాగేశ్వరరావు సావిత్రి ఉంటుండగా నాగేశ్వరరావు గారు సావిత్రిని పెళ్లి చేసుకోలేదని సినిమాను ఫెయిల్ చేశారు. ఆవిడేమో సోమబాబుని పెళ్లి చేసుకుంటుంది. నాగేశ్వరరావు గారు ఉంటుండగా సోమబాబుని పెళ్లి చేసుకుంటుందా? ఈ సినిమా మేము చూడం. ఎంత ప్రాబ్లం ఉందనుకున్న సినిమాతోని అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అలాగే సోమబాబు మన నాగేశ్వరరావు గారు హీరోయిన్ కాలు పట్టుకున్నా, హీరోయిన్తో దెబ్బలు తిన్నా జనం చూసేవారు కాదు. అలాగే రామారావు గారు కూడాను ఏదైనా హీరోయిన్ పక్కన కొంచెం తక్కువ అయినట్టయితే మాత్రం చూసేవారు కాదు జనాలు. రామారావు అంటే కొట్టివలసిందే 10 మందిని కెరగా ముందు చూడకుండా. అది అండ్ ఆ టైంలో హీరోయిన్స్ కూడా కాస్త ఇబ్బంది పడేటట్టుగానే కొద్ది ఇబ్బంది కాదు, యాక్చువల్గా రొమాన్స్ చేయడానికి ఇష్టపడేవారేమో, కానీ ఇలా కాళ్ళు పట్టుకునే సన్నివేశాలు, బతిమాలుకునే సన్నివేశాలు, కొట్టే సన్నివేశాలు ఉంటే మాత్రం ఎందుకు? ఇప్పుడు శ్రీకృష్ణ అవతారంలోనూ ఎక్కడో శ్రీకృష్ణ తులాభారం ఏదో ఉంది సినిమా కదా, అలిగితి భాషకి శ్రీకృష్ణ అర్జున యుద్ధం ఏదో సంథింగ్ ఉంది. అందులో ఎన్టీ రామారావు కాలు పట్టుకుంటాడు, జమున గారు సత్యభామ కాలు పట్టుకుంటాడు. సత్యభామ నెత్తి మీద అంత ఉంది, కిరీటం పడిపోతుంది. ఎంత గాలి దుమారం లేచింది. మొన్నటి వరకు జమున బ్రతుకున్నంతకాలం ఎన్టీ రామారావు నేను తన్నాను అనేది. అంటే రాజకీయంగా ఉపయోగించుకుంది అనుకోండి, అది ఎప్పుడూ ప్రాబ్లమేనమ్మా. కానీ నిజానికి మంచి మధుర స్మృతులు ఏవైనా ఉన్నాయంటే అప్పుడు అంతా కుటుంబంలాగా ఉండేది. చెప్పుకుంటే ఇప్పుడు నాకు ఎంత మధురంగా ఉందో అది ఆ సందర్భం. వెంకటేష్ కానీ సౌందర్య గారు కానీ ఆ కాలు పట్టుకోవడం కానీ ఆ పాట కానీ ఎంత మృదుమధురంగా ఉంది కనుక ఇవి మర్చిపోలేము. మనం ప్రేక్షకులతో పంచుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.